ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కొంతమంది రోజంతా తమకు అనుకున్న పనులు జరగకపోయినా, అదృష్టం కలిసి రాకపోయినా, పొద్దున్నే ఎవరి ముఖం చూశామో అని విసుక్కుంటారు. ఈ పరిస్థితిని చాలా మంది ఎదుర్కొనే ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం లేవగానే కొన్నింటిని చూస్తే మాత్రం చాలా మంచి జరుగుతుందట. మరికొన్నింటి చూస్తే మాత్రం చెడు జరుగుతుందట. కాబట్టి మీ జీవితంలో ఎల్లప్పుడూ అదృష్టం వరించాలంటే ఉదయం లేవగానే వేటిని చూస్తే మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది నిద్రలేవగానే అరచేతులను చూసుకుంటారు. అలా అరచేతులను చూడటం తెలిసి చేసినా తెలియక చేసినా అది చాలా మంచింది. నిద్ర లేవగానే హరి హరి అంటూ జపిస్తూ అరచేతులను చూసుకోవాలి. లేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది. ఎందుకంటే మన చేతిలోనే లక్ష్మీదేవి కొలువుంటుంది. మన హిందూ ధర్మంలో తులసి మొక్క చాలా పవిత్రమైనది. కాబట్టి ఉదయం లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే మాత్రం ఎంతో అదృష్టం. ఎందుకంటే తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందట. కాబట్టి ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే తులసి మొక్కను చూస్తే మీ ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది. మరీ ముఖ్యంగా ఉదయం లేవగానే బంగారం చూస్తే ఆ రోజంతా మీకు చాలా మంచి జరుగుతుంది. ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు. అలాగే ఉదయం లేచిన వెంటనే ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తే మాత్రం మీ జాతకంలో సూర్యస్థానం బలపడి మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది. కొందరు ఉదయం లేవగానే తల దువ్వుకుని పనులను ప్రారంభిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల దరిద్రం చుట్టుకుంటుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే దేవుడి చిత్రపటాలను, నెమలి పించాలు, పువ్వులను చూస్తే శుభం కలుగుతుందట. చాలామంది ఉదయం లేవగానే అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదని గుర్తుంచుకోండి. ఉదయం లేవగానే అద్దంలో మీ ముఖం చూస్తే మాత్రం మీ చుట్టూ నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే దేవుడి చిత్రం చూస్తే దైవానుగ్రహం కలుగుతుంది. మరీ ముఖ్యంగా లక్ష్మీదేవి ఫోటోని చూస్తే మాత్రం ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటోని చూస్తే అష్ట ఐశ్వర్యాలు, సంపదలు చేకూరుతాయి. మరీ ముఖ్యంగా ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆగిపోయిన గడియారాన్ని మాత్రం చూడకండి. పనిచేయని గడియారం చూస్తే మీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయట. కాబట్టి మీ ఇంట్లో పనిచేయని గడియారం ఉంటే మాత్రం దాన్ని తీసేయండి. అలాగే నిద్ర లేవగానే ఎదుటివారి నీడను మాత్రం చూడకూడదు. ఉదయం లేవగానే ఎవరైనా నీడను చూస్తే వారికి ఉన్న దురదృష్టం అంతా మీకు చుట్టుకుంటుంది. ఉదయం నిద్రలేచాక నేరుగా కిచెన్లోకి వెళ్లి స్టవ్ను వెలిగించకూడదు. ఉదయం స్టవ్పై ఉన్న మంటను చేస్తే దురదృష్టం కలుగుతుందట. అందుకే నిద్రలేచిన వెంటనే 10 నిమిషాల తర్వాతే కిచెన్లోకి వెళ్ళాలి. నిద్ర లేవగానే కిచెన్లో ఉన్న అపరిశుభ్రమైన పాత్రలను అస్సలు చూడకూడదు. మనలో చాలా మంది రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ పాత్రలను సింక్లో అలాగే వదిలేస్తారు. ఉదయం నిద్రలేచిన తర్వాత వాటిని తోముతారు. కాని ఉదయాన్నే ఇలాంటి పాత్రలను చూస్తే దురదృష్టం వెంటాడుతుందట. చాలామంది రాత్రి నిద్రించే ముందు కాళ్ళు కడుక్కుని తడి కాళ్లతో నిద్రపోతారు. కాళ్ళు తడిగా ఉండి నిద్రపోతే మాత్రం దరిద్ర దేవత మనతో ఉన్నట్టే. కాబట్టి తప్పనిసరిగా పొడి కాళ్లతో నిద్రపోవాలి. అలాగే నిద్రపోయే ముందు ఓం నమఃశివాయ అని 11 సార్లు జపించి ఎవ్వరితో మాట్లాడకుండా నిద్రపోవాలి. ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఎవరైతే తీరని కష్టాలతో, సమస్యలతో తరచూ బాధపడుతున్నారో వాళ్లు రాత్రి నిద్రించే ముందు ఒక రాగి చెంబులో నీటిని నింపి దానిపై ఒక ప్లేటు ఉంచి పూజ గది ముందు ఉంచండి. మరుసటి రోజు ఉదయం లేవగానే దేవుడిని తలుచుకుంటూ ఆ నీటిని తాగాలి. ఇది దేవుని ఆశీర్వాదంగా భావించాలి. ఇలా ప్రతిరోజు చేస్తే దేవుని ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఉదయం నిద్రలేచిన వెంటనే భూదేవికి నమస్కరించి మన కాళ్లను కింద పెట్టాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో, సిరిసంపదలతో జీవిస్తారు. చాలా మంది ఉదయం నిద్ర లేవగానే దంతాలను శుభ్రం చేసుకోకుండా టీ కాఫీలను తాగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అనారోగ్యం మాత్రమే కాకుండా భవిష్యత్తులో అన్నం కూడా దొరకదట. ఉదయం నిద్రలేచిన వెంటనే స్త్రీలు తమ నుదిటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి. ముఖం కడుక్కోకుండా వంటగదిలోకి వెళ్లకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం
తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయట. ఏదైనా ఒక కల సూర్యోదయం తర్వాత వస్తే సుమారు 15 రోజుల్లో అది నిజమవుతుందట. ఎవరైనా చనిపోయినట్టు మీకు కల వస్తే మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పకూడదు. ఇలాంటి కలలు కనుక మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం. మీ కలలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదమట. మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారని అర్థం. ఉదయాన్నే నిద్రలేచిన తరువాత మీకు వేద మంత్రాలు వినిపిస్తే మాత్రం చాలా మంచి జరుగుతుందట. ఉదయం లేచిన వెంటనే పూజ గదిలో ఉన్న దీపాన్ని చూస్తే చాలా మేలు జరుగుతుందట. ఉదయం నిద్ర లేచి బయటకు రాగానే తెల్లటి పక్షి కనిపిస్తే మాత్రం తొందరలోనే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని సంకేతం. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి పడుకునే ముందు ఇంట్లో కర్పూరాన్ని వెలిగించి ఆ కర్పూరంని ఇంటి మొత్తానికి చూపించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది. వాస్తు దోషాలు ఉంటే మీ ఇంట్లో అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి మీ ఇంట్లో ఏదో ఒక మూలన 4 లవంగాలను వేయండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. రాత్రి సమయంలో తలుపు వైపు కాళ్ళు పెట్టి అస్సలు నిద్రపోకూడదు. ఒకవేళ అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే మరుగుతున్న నీటిని చూడకూడదు. అందులో నెగటివ్ ఎనర్జీ ఉంటుందట. పాత్రల నుంచి వచ్చే నీటి ఆవిరిని చూస్తే ఆ రోజంతా ఏ పనులు జరగవట. గుమ్మడికాయలో బాగా నెగటివ్ ఎనర్జీ ఉంటుందట. అందుకే ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే గుమ్మడికాయను మాత్రం అస్సలు చూడకూడదు. ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే పక్షుల కిలకిలరావాలు వినిపిస్తే ఆ రోజు శుభప్రదంగా మొదలవుతుందని అర్థం చేసుకోవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం నిద్రలేచిన వెంటనే పెంపుడు జంతువులను చూడటం చాలా అశుభం. ఉదయం పెంపుడు జంతువుల్ని చూస్తే కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.